నిర్ధారణకు పరీక్షలు చేయటం కంపల్సరీ. ఆ పరిశోధనలు చేసేవారే లేకపోతే జబ్బేంటో గుర్తించలేం. ప్రస్తుతం మెడిసిన్ లో పీజీ కోర్సులకు ఫుల్ కాంపిటీషన్ ఉన్నా నాన్ క్లినికల్ కోర్సులు చేసేందుకు విద్యార్థులు ఆసక్తి చూపటం లేదు. 2 ఏళ్లుగా నాన్ క్లినికల్లో పీజీ కోర్సుల్లో విద్యార్థులు చేరటం తగ్గిపోయింది. ఇటు వైద్య ఆరోగ్య శాఖ, అటు కళాశాల అధికారులు చొరవ చూపకపోవడంతో పీజీ నాన్ క్లినికల్ సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు పీజీలో క్లినికల్ కోర్సులపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నాన్ క్లినికల్ కోర్సుల వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో 2 ఏళ్లుగా కాకతీయ మెడికల్ కాలేజ్లో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఈ 2 ఏళ్లలోనే సుమారు 90కి పైగా సీట్లు భర్తీ కాలేదని అంటున్నారు అధికారులు. కాకతీయ మెడికల్ కాలేజ్లోనే కాదు, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లోనూ సీట్లు భర్తీ కాకపోవడంతో యాజమాన్యాలు తలపట్టుకుంటున్నాయి. కాకతీయ మెడికల్ కాలేజ్లో నాన్ క్లినికల్ పీజీ కోర్సులు ఫిజియాలజీ, ఫార్మాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ అనాటమీ, పాథాలజీ సీట్లున్నాయి. అనాటమీ డిపార్ట్మెంట్లో 3 సీట్లుండగా గత 2 ఏళ్లుగా 1 సీటు భర్తీ కాలేదు. ఫిజియాలజీ డిపార్ట్మెంట్లో 3 సీట్లుండగా ఈ ఏడాది 1 సీటు కూడా భర్తీ కాలేదు. గతంలో మెడిసిన్ విద్యార్థులకు నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్, అకాడమీ అలవెన్స్లు ఇచ్చి ప్రోత్సహించేది యూనివర్సిటీ. 2005 నుంచి ఈ అలవెన్స్లు నిలిపేసింది. దీంతో నాన్ క్లినికల్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపటం లేదని అధికారులు చెప్తున్నారు. ప్రాక్టీస్ లేకుండా ఖాళీగా ఉండిపోతామనే ఒక భయం విద్యార్థుల్లో నెలకొని పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ తీసుకోలేకుండా పోతున్నారు. నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ అనేది ఇంతకుముందు ప్రభుత్వ వైద్యులకు ఉండేది. 2005 తర్వాత యూజీసీ స్కేల్స్ అని చెప్పి వచ్చిన తర్వాత వాటిని తీసేశారు. అట్లీస్ట్ ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ 25% ని, అలాగే అకాడమిక్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కనుక ఇచ్చే ప్రయత్నం కనుక చేస్తే డెఫినెట్ గా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో విద్యార్థులు జాయిన్ కావడానికి ఆసక్తి చూపిస్తారు. ఫార్మాలజీ డిపార్ట్మెంట్ లో 4 సీట్లుండగా గతేడాది 2 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది 1 సీట్ కూడా ఫిలప్ కాలేదు. సీట్ల భర్తీకి ప్రభుత్వం నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్లు ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు పెంచేలా చూస్తే కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతారని అంటున్నారు అధికారులు. నాన్ క్లినికల్ కోర్సుల్లో చేరేవారు లేక ఎంబీబీఎస్ విద్యార్థులకు టీచింగ్ స్టాఫ్ దొరకడం లేదని చెప్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఫ్యూచర్ లో ఇబ్బందులు తప్పవంటున్నారు డాక్టర్లు. మీ ప్రీ పారాక్లినికల్ డిపార్ట్మెంట్సే చాలా స్ట్రాంగ్ ఉండాలి ఎప్పటికైనా. ఎందుకంటే దీస్ ఆర్ ద బ్యాక్ బోన్స్. ఏబిసిడి అనేది పిల్లలు ఇక్కడే నేర్చుకుంటారు కాబట్టి ఈ డిపార్ట్మెంట్స్ని స్ట్రెంగ్తన్ చేయాలి. స్ట్రెంగ్తన్ చేయాలంటే పీజీ ఇన్పుట్ ఉండాలి. పీజీ ఇన్పుట్ ఉండి వాళ్ళు అబ్జర్వ్ అయిపోతారు. దే విల్ బికమ్ అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్. ఒకవేళ ఇదే ఫిల్ కాకుంటే ఫ్యూచర్లో అనదర్ 10 years 15 yearsలో ఈ విధంగా నడుస్తుంటే ఈ డిపార్ట్మెంట్స్ అన్ని పారలైజ్ అయిపోతాయి. ఫోరెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్ లో 3 సీట్లుండగా 3 ఏళ్లుగా 1 సీటు కూడా భర్తీ కాలేదు. కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ లో 3 సీట్లుండగా ఈ ఏడాది 1 సీటుకు మాత్రమే అడ్మిషన్ జరిగింది. నాన్ క్లినికల్ కోర్సుల్లో విద్యార్థులు చేరకపోవడంతో ప్రతి ఏటా సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ల్యాబ్లు కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలు అంతంత మాత్రంగా ఉండటం, ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉండకపోవడంతో నాన్ క్లినికల్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపటం లేదు విద్యార్థులు. అధికారులు మాత్రం సీట్ల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. దాదాపు 1280 డాక్టర్స్ డెఫిషియన్సీ ఉంది, బోత్ ఎడ్యుకేషనల్ సైడ్, హెల్త్ సైడ్. సో అవి ఫస్ట్ ఫిలప్ చేసిన తర్వాత పారామెడికల్ ప్రపోజల్స్ అయిపోయినాయి అన్ని కాలేజెస్ నుంచి ఎంత డెఫిషియన్సీ ఉందని. దాదాపు 4-5 months పట్టొచ్చండి. ఎందుకంటే యాజ్ పర్ ఎంసీ మాకు ఇన్స్పెక్షన్ కూడా ఉంది కాబట్టి ఈ లోపు మాకు డెఫినెట్గా వాళ్ళు ప్రొఫెసర్ పోస్టులు అవి ఫిలప్ చేయాలి. చేస్తేనే నెక్స్ట్ మళ్ళా వచ్చే ఇయర్కి 200 స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ని తీసుకోవడానికి వీలవుతుంది. నాన్ క్లినికల్ కోర్సులకు ఆదరణ పెంచేందుకు నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్లు కల్పించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అంటున్నారు అధికారులు.